హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిమ్మల్ని ఒక పవిత్రమైన ప్రశాంతత నింపే దైవ క్షేత్రానికి తీసుకెళ్తున్నాం. ఇది మన చౌటుప్పల్ సిటీ సమీపంలోని అమ్మా నాన్న అనాథాశ్రమానికి ఆనుకొని ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రం పేరు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయ ప్రత్యేకత 12 జ్యోతిర్లింగాలన్నీ ఒకే ఆలయంలో ఉండటం. ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు మేము మా అమ్మమ్మ గ్రామమైన నేలపట్ల నుండి బయలుదేరాము. అక్కడి నుండి ఆలయం వరకు సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. శివుడి ఆజ్ఞతోని అన్నట్లుగా ఉదయాన్నే లేచి సిద్ధమై పచ్చటి పైరుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో సూర్యోదయ వేళ మా ప్రయాణం ప్రారంభమైంది. చుట్టూ ప్రకృతి సోయగాలు, చల్లటి గాలి, మనసుకు ప్రశాంతతను ఇచ్చే ఈ ప్రయాణం దైవ దర్శనానికి ముందే ఒక అనుభూతిగా మారింది. ఆలయానికి చేరుకున్న తర్వాత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్న విశేషాలు, 12 జ్యోతిర్లింగాలు, గోశాల ఇవన్నీ మనం దగ్గరగా చూడబోతున్నాం. ఈ వీడియోలో మీరు ఈ దైవ క్షేత్ర మహిమను, అక్కడి పవిత్రతను, శివుని అనుగ్రహాన్ని అనుభవించబోతున్నారు. అయితే ఆలస్యం ఎందుకు, రండి మిత్రులారా, ఈ పవిత్ర యాత్రలో మాతో కలిసి నడవండి. మనము పుణ్యక్షేత్రానికి అయితే వచ్చాము. 12 జ్యోతిర్లింగాల సైతం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి వచ్చాము. ఇది మన అమ్మ నాన్న అనాథాశ్రమంకి పక్కనే ఉంది. ఇది వాళ్ళ ఆధ్వర్యంలోనే నిర్వహించబడతా ఉంది. మనం చూడొచ్చు దూరం నుంచి. ఇప్పుడు దగ్గరికి వెళ్దాం, అన్నీ వివరంగా వివరిస్తాను. టెంపుల్ ఆవరణలో ఉన్నటువంటి గోశాల చూడొచ్చు. గోశాల చాలా బాగుంది. మామూలుగా అంటే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఫెసిలిటీ కూడా. గోశాలలో ఈ ఫుడ్ కూడా తీసుకోవచ్చు. గోవులకు తినిపించాలంటే ఇక్కడ గ్రాస్ కానీ, ఇక్కడ అద్భుతంగా ఏం చేస్తున్నారంటే గోపంచకం మొత్తం ఇట్లా బాటిల్స్లో నింపి ఇక్కడ ఇస్తున్నారు. గోపంచకం ఇప్పుడు హైదరాబాద్లో ఉండే వాళ్ళకి కానీ, ఇక్కడ వివిధ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి దొరకడం కష్టం అవుతుంది. చాలాసార్లు నేను ఏదైనా పూజలు చేసినప్పుడు గోపంచకం గురించి చాలా తిరిగాను. పూజా స్టోర్లో దొరికేది క్వాలిటీ ఉంటుందా ఉండదా, ఒరిజినలా కాదా అనే అనుమానం ఉంటుంది. ఇక్కడ వచ్చినప్పుడు ఇట్లా తీసుకెళ్ళవచ్చు. ఈ పుణ్యక్షేత్రానికి ఒక ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది, కావున అందరూ వినియోగించుకోవాలి. టెంపుల్ ముఖద్వారం నుంచి మనము లోపలికి వెళ్ళే మార్గంలో ఒక కొలనులాగా గుమ్మానికి ముందు చేసి దాంట్లో వాటర్ పెట్టారు. దాంట్లో కాళ్ళు కడుక్కొని మనం ముఖద్వారం నుంచి ఆలయంలోనికి ప్రవేశించవచ్చు. మనం ఆలయంలోనికి ప్రవేశించగానే మొదటగా పుణ్యబసవన్న కనిపిస్తాడు. దాని పక్క నుండి ముందుకు సాగితే మనకు గణపతి టెంపుల్ వస్తుంది. దాని నుండి చుట్టూ మన 12 జ్యోతిర్లింగాల టెంపుల్ ఉన్నాయి. మీరు చూడొచ్చు, శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం కనిపిస్తోంది. మనకు ఎదురుగా ఉన్నది గణపతి టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్, శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్. ఇలా మనకు చుట్టూ టెంపుల్ ఉన్నాయి. ఇక్కడ మనకు బొట్టు పెడతా ఉన్నారు పంతులు. శ్రీ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మన గణపతి ఆలయం వద్ద అందరం బొట్లు పెట్టుకొని మన గణపతి దర్శనానికి బయలుదేరాము. పంతులు గారి ఆశీర్వాదం తీసుకొని మేము 12 జ్యోతిర్లింగాల్లో ఒక్కొక్కటి చూడడానికి బయలుదేరాము. శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం నుంచి మేము ప్రారంభించాము. నెక్స్ట్ శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున దర్శనం చేసుకున్నాము. ఇలా ఒక్కొక్కటిగా జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటూ 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటాము. అందులో మీకు ఒక్కొక్క జ్యోతిర్లింగం
చూపించడం జరుగుతుంది. ఇది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఇలాగే మనం ప్రతి ఒక్క జ్యోతిర్లింగ ఆశీర్వాదాలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాం. ఇప్పుడు మనం చూస్తున్న జ్యోతిర్లింగం శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఇక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ జ్యోతిర్లింగానికి ముందుకెళ్ళాము. ఇక్కడ మనం చూడొచ్చు శ్రీ వైద్యనాథ్ జ్యోతిర్లింగం. నెక్స్ట్ శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకున్నాము. ఈ టెంపుల్ చూసుకుంటూ వస్తే ఈ లైన్ లో ఇట్లా మనం చూసుకుంటూ వస్తే జ్యోతిర్లింగాలు ఇంకా ఇటువైపుగా కూడా ఉన్నాయి. శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగము, శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం. కానీ ఇది వేరొక ద్వారము. టెంపుల్కు మెయిన్ టెంపుల్ గర్భగుడికి వెనుక వైపు ఉన్నటువంటి ఇది వేరొక ద్వారము. హర హర మహాదేవ శంభో శంకర. గుజరాత్లో ఉన్నటువంటి శ్రీ నాగేశ్వర ఇది ఉత్తరప్రదేశ్లోని విశ్వనాథ జ్యోతిర్లింగం. ఇది ఇది మన మహారాష్ట్ర నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం టెంపుల్. ఇది మనకు గర్భగుడికి ఇది కుడివైపున ఉంటుంది. ఇది మనకు ఉత్తర గోపురం. ఇది టెంపుల్ ఇంకా మనకు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. చాలా బాగా వీళ్ళు టెంపుల్ని చేయడం జరిగింది. ఇది కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయం ఇది కేదార్నాథ్. ప్రముఖమైన జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. కేదార్నాథ్ కానీ త్రయంబకేశ్వర టెంపుల్ కానీ ఇవన్నీ జ్యోతిర్లింగాలు చాలా ప్రముఖమైనది. కేదార్నాథ్ టెంపుల్ అంటే మనకు టెంపుల్ కూడా గుర్తొస్తుంది, చూడొచ్చు. నెక్స్ట్ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఇది మన మహారాష్ట్రలో ఉన్నటువంటి 3 జ్యోతిర్లింగాలలో ఇది ఒక జ్యోతిర్లింగం. ఇది భీమకేశ్వర కావచ్చు, త్రయంబకేశ్వర కావచ్చు, కృష్ణేశ్వర కావచ్చు. ఒక గర్భగుడికి మన పుణ్యలింగేశ్వర స్వామి గర్భగుడికి పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంది. ఈ చుట్టూ 12 జ్యోతిర్లింగాలతో పాటు అమ్మవారిది గర్భగుడికి కుడివైపున ఉంది. మనం దేవుడికి ఎదురుగా ఉన్నప్పుడు ఇది కుడివైపున ఉంది. ఎడమ వైపున వచ్చేసి వినాయకుడు ఉంటుంది. జ్యోతిర్లింగాలు చుట్టూ ఉన్నాయి. 4 దిక్కులుగా 4 ద్వారాలు ఉన్నాయి. ఉత్తర ద్వారం, దక్షిణ ద్వారం కానీ ఈస్ట్ వెస్ట్ 4 ద్వారాలు ఉన్నాయి. చూడొచ్చు. శివుడికి ఎదురుగా మనం పుణ్య బసవనం చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉంది ఇది. ఇక్కడ మనం పుణ్య బసవనం చూడొచ్చు. టెంపుల్లోకి ఎంట్రీ కాగానే పుణ్య బసవనం ఉంది. టెంపుల్లో అంత దర్శనం చేసుకున్న తర్వాత వారు టెంపుల్ గురించి ఫీడ్బ్యాక్ అడగడం జరిగింది. మేము ఎక్కడి నుంచి వచ్చాము, మాకు ఎలా ఈ టెంపుల్ గురించి తెలిసిందని వారు అడిగారు. మేము హైదరాబాద్లో ఉంటామని, మాకు మా సన్నిహితుల ద్వారా, మిత్రుల ద్వారా మేము ఈ టెంపుల్ విశిష్టతను తెలుసుకున్నామని వారితో చెప్పడం జరిగింది. ఈ 12 జ్యోతిర్లింగాలన్నీ ఒకే ఆలయంలో సమకూర్చడం, భక్తుల సౌకర్యార్థం జ్యోతిర్లింగాలు అనేటువంటివి దర్శనం చేపించడం చాలా గొప్ప విషయం, అభినందించాల్సిన విషయం. ఇక్కడ అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ఆధ్వర్యంలో ఇక్కడ ఈ గుడిని నిర్వహిస్తూ ఉన్నారని తెలిసింది. చాలా అభినందించాల్సిన విషయం. మాకు ఈ జ్యోతిర్లింగాల్లో ఏం నచ్చిందని వారు అడిగారు. జ్యోతిర్లింగాలు అనేటివి దర్శించుకోవడానికి
ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క టెంపుల్ 2 టెంపుల్ అలా ఉన్నాయి. ఈ 12 జ్యోతిర్లింగాలు తిరగడంటే చాలా కష్టమవుతుంది. చాలా వ్యయ ప్రయాసలు కూర్చడంతో పాటు చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఇది అందరికీ సాధ్యపడదు. కాబట్టి అందుబాటులో ఒకే ఆలయంలో ఇలా అందుబాటులో ఉంచమన్నది చాలా అభినందించదగాల్సిన విషయం. కాబట్టి నేను దీన్ని అభినందిస్తా ఉన్నాము. ఎవరైనా ఆర్థికంగా చేయూతనివ్వాలంటే ఈ గుడి ఇంకా నిర్మాణ దశలోనే ఉంది కాబట్టి దీనికి అందరూ చేయూతనిచ్చి ఈ టెంపుల్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవచ్చు. మనం టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ యొక్క వెనక భాగంలో 12 జ్యోతిర్లింగాలు, వాటి విశిష్టత, అది ఉన్నటువంటి ప్రాంతం పూర్తిగా ఆ జ్యోతిర్లింగం గురించి వివరించడం జరిగింది. దానితో పాటు పుణ్యలింగేశ్వర స్వామి లింగం కూడా అక్కడ వారు పెట్టడం జరిగింది. మీరు ఈ టెంపుల్కి రావాలనుకుంటే హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది. ఎల్బీనగర్ నుంచి 35-40 కిలోమీటర్లు ఉంటుంది. ఈ డిస్క్రిప్షన్లో మీకు లొకేషన్ ఇస్తాను. ఎక్కడ ఉన్నా ఈ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ పెట్టుకొని మీరు ఈ టెంపుల్కి చేరుకోవచ్చు. అదేవిధంగా మీరు ఈ 12 జ్యోతిర్లింగాలు నిజంగా ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో వాటి గూగుల్ లొకేషన్స్ కూడా నేను ఈ డిస్క్రిప్షన్లో పెడతాను. వాటి ద్వారా మీరు శ్రీశైలం కావచ్చు, సోమనాథ్ కావచ్చు, త్రయంబకేశ్వర్ కావచ్చు, ఈ టెంపుల్ యొక్క లొకేషన్స్, అది ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడ ఉంది, ఆ వివరాలన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాము. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్ళొచ్చు. ఈ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ ఆశీస్సులతో దాని గురించి మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఈరోజు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా మేము రెస్పాండ్ అవుతాం. దానికి సంబంధించిన సమాచారం మీకు అందిస్తాం. కంటెంట్ ఉన్నటువంటి వీడియోలు ఇంకా చాలా మీ ముందుకు రాబోతూ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మీకు మంచి అనుభూతిని ఇచ్చినామని అనుకుంటున్నాం. కాబట్టి మాకు సపోర్ట్ చేయండి. మరిన్ని కంటెంట్ ఉన్న వీడియోలు, మోటివేషనల్ వీడియోస్, ట్రావెల్ బ్లాగ్స్, డిఫరెంట్ వీడియోలు ఇంకా చాలా మీ ముందుకు రాబోతూ ఉన్నాయి. మాకు చేయూత